బాగుందనా? నిజం బాగుంది. సో యా మూవీ చూసాక నా పరిస్థితి అయితే ఇదే. సర్లే ఇంకా జోక్స్ అపార్ట్. సో విశ్వక్సేన్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఈ వీక్ ఫ్రైడే థియేటర్స్ లో రిలీజ్ అయింది. సో మూవీ మీద నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనే ఉన్నాయి. లైక్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి హీరో విశ్వక్సేన్ అన్నది కూడా రూలో బ్యాక్ డ్రాప్ అని. అండ్ ఇంకోటి అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన సాంగ్ కూడా నాకు బాగా నచ్చి నేను చాలా సార్లు విన్నాను. సో ఆబ్వియస్లీ సాంగ్ నచ్చితే మూవీ కోసం కొంచెం ఇంట్రెస్టెడ్ గానే ఉంటాము. బట్ చాలా సార్లు పోస్ట్ పోన్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోయింది. బట్ ట్రైలర్ కరెక్ట్ గా దింపారు. సో అందుకే వాళ్ళు 3 మూవీస్ వచ్చినాయి కానీ ఫస్ట్ దానికే వెళ్ళాను. సో వెళ్ళినందుకు మూవీ ఎలా అనిపించింది అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా కానీ సరైన కంక్లూజన్ లేదు. అంటే కొన్ని మూవీస్ ఉంటాయి దట్ చూసేప్పుడు అర్థమైంది దట్ ఈ మూవీ మీద వాళ్ళు సరిగ్గా ప్యాషనెట్ గా లేరని. మరికొన్ని మూవీస్ ఉంటే చూస్తుంటేనే అట్ కోర్ బాగా ప్యాషనెట్ గా ఉన్నారని అర్థమైంది. లైక్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటాయి, సెట్ చేసుకున్న ప్లాట్ ఇంట్రెస్టింగ్ గానే ఉండిద్ది. కానీ ఎందుకో చూసేప్పుడు మూవీలో ఒక తెలియని లోటు అనేది కనపడిద్ది. సో ఈ మూవీ కూడా ఆ కేటగిరీకి చెందిన మూవీయే. సో ఎందుకు అలా అనిపించిందో అది చెప్పేదానికన్నా ముందు సో మూవీ బేసిక్ ప్లాట్ ఏంటో చెప్తాను. సో టైటిల్ కి తగ్గట్టే గోదావరి లొకేషన్ లో ఈ మూవీ సెట్ అయి ఉంటది. అండ్ ఈ మూవీ స్టోరీ మెయిన్లీ రత్న అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అంటే యాజ్ అ నార్మల్ పర్సన్ లాగా స్టార్ట్ అయ్యి ఒక ఎమ్మెల్యే లాగా ఎలా మారాడో ఆ క్యారెక్టర్ గ్రోత్ అనేది మనకు చూపిస్తారు. సో దాని మూలన తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా మారినాయి అండ్ దాంతో తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఆటలు తను ఎలా ఫేస్ చేశాడో ఇవన్నీ మీరు ఈ మూవీలో చూస్తారు. సో ఈ క్యారెక్టర్ గ్రోత్ స్టైల్లో ఉన్న మూవీస్ మీరు ఆల్రెడీ చాలా చూసుంటారు. సో అందుకే కొన్ని బీట్స్ అనేవి సిమిలర్ గానే అనిపిస్తాయి. కానీ స్టిల్ ఈ రత్న అనే క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా రిజాల్వ్ చేస్తాడో చూడడానికి నాకైతే ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. లైక్ తన గ్రోత్ గా పార్టీస్ ని వాడుకోవటం కానీ అండ్ ఫస్ట్ లో తన ఫుల్ బ్లాక్ క్యారెక్టర్ ఉన్న కానీ స్లోగా వైట్ గా అయ్యి దెన్ ఫుల్ ఆన్ గ్రే షేడ్ గా మారటం కానీ. సో ఇవన్నిట్లో మన ఫస్ట్ హాఫ్ వాస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఓన్లీ. కానీ ప్రాబ్లం వల్ల ఆ గ్రోత్ అంతా మనకి ఫస్ట్ హాఫ్ లోనే చూపించేస్తారు. సో దాంతో సెకండ్ హాఫ్ లో పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమీ ఉండదు. అలాగే మూవీలో కరెక్ట్ అయిన యాంటోగనిస్ట్ లేడు. దాని మూలం రత్నానే డేంజర్ లో ఉన్నాడనే లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏమి క్రియేట్ అవ్వలేదు. స్టిల్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ ఏ ఉంటాయి. కానీ పెద్ద కంక్లూజన్ ఉండదు కాబట్టి మూవీ అలా వెళ్తా ఉంటది. అంటే ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాన్ని రిజాల్వ్ చేస్తారు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అలా వీళ్ళు సెకండ్ హాఫ్ లో మూవీ పరంగా పెద్ద గ్రోత్ ఉండదు. కానీ రత్నం అనే క్యారెక్టర్ ఆర్క్ ని బాగా కంప్లీట్ చేశారు. సో దీని ప్లస్ అనాలో మైనస్ అనాలో అర్థం కావట్లేదు. అంటే రత్నం అనే క్యారెక్టర్ బాగా కంక్లూడ్ చేసినా కానీ మూవీ టైటిల్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కానీ మూవీలో ఎక్కడ ఆ గ్యాంగ్ కల్చర్ ఉన్నట్టు ఉండదు. మనం ప్రతి మూవీలో చూసేట ఒక సింగిల్ క్యారెక్టర్ అండ్ తన చుట్టూ గ్యాంగ్ ఉంటుంది. అంతేగాని టైటిల్లో చెప్పినట్టే గ్యాంగ్ యాజ్ అ హోల్ ఇంపార్టెంట్ గా ఎక్కడా లేదు. అండ్ అలాగే మూవీలో కొన్ని విషయాలు కొంచెం అతికినట్టు ఉంటాయి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తారు, కానీ లేటర్ ఆన్ దాన్ని అలా సైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఐటెం సాంగ్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్లీ మిస్ప్లేస్డ్ అండ్ అన్నెసరీ. సో ఇలా మూవీలో అయితే ఎర్రర్స్ ఉన్నాయి. కానీ చెప్పే కదా ఆ క్యారెక్టర్ బాగా కంప్లీట్ చేశారని. అండ్ అలా అనిపించడానికి నాకు తెలిసి మెయిన్ రీజన్ వచ్చేసి విశ్వక్సేన్ యాక్టింగ్. బికాస్ మూవీ కొన్ని చోట్ల అటు ఇటు అవుతున్నా కానీ తన పర్ఫార్మెన్స్ ఒక్కటే నన్ను కొంచెం హుక్ చేసి ఉంచింది. అండ్ సేమ్ విత్ నేహా శెట్టి ఆల్సో. తన క్యారెక్టర్ స్టార్టింగ్ లో టిపికల్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఉన్నా కానీ లేటర్ ఆన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండిద్ది. అంటే కంపేర్ టు తన అదర్ మూవీస్ దీంట్లో తన క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉండిద్ది. అండ్ అలాగే అంజలి యాక్టింగ్ అను క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ మూవీలో నాకు నచ్చింది ఆ సినిమాటోగ్రఫీ అను కలర్ గ్రేడింగ్, ఇవి రెండు బాగా చేశారు. అండ్ బీజం విషయానికి వస్తే ఇట్ వాస్ ఓవరాల్ గుడ్. సో ఓవరాల్ మూవీ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గాను టైట్ గా ఉన్నా కానీ ఎల్లే కొంది ప్రొసీడింగ్స్ గ్రాఫ్ అనేది డౌన్ అవుతుంది. అండ్ ఇట్ ఫెల్ట్ మిస్ప్లేస్డ్. సో స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం ఫ్లష్డ్ అవుట్ చేస్తుంటే ఇట్ వుడ్ బి ఏ బ్లాక్ బస్టర్. బట్ సాడ్లీ నో. సో ఇదే నా జెన్యూన్ రివ్యూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మీద. మీకు కనుక నచ్చుంటే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.